సో ఒకసారి చూడండమ్మా. ఈ ఫేజర్ ఈ సర్క్యూట్ డయాగ్రామ్ ఓకే కదా. దాని తర్వాత దీని నుంచి ఈ ఫేజర్ డయాగ్రామ్ మీకు చాలా ఇంపార్టెంట్. ఈ ఫేజర్ డయాగ్రామ్ అర్థమైతేనే ఓవరాల్గా ఈ ఫస్ట్ యూనిట్ అర్థమవుతాం. ఎందుకంటే మీకు నెక్స్ట్ చేసేది ప్రాబ్లమ్స్ కూడా డిపెండ్స్ అపాన్ దిస్ ఫేజర్ డయాగ్రామ్ ఓన్లీ. ఈ ఫేజర్ డయాగ్రామ్స్ అర్థమైతేనే మీరు నెక్స్ట్ ప్రాబ్లమ్స్ కూడా చేయగలరు. సో ఇది ఎలా చేయాలో మీకు ఇంకొకసారి చెప్తాను, వినండి. చూడండి, విఆర్ఎన్, విబిఎన్, వివైఎన్ 120 డిగ్రీస్ ఫేస్ డిస్ప్లేస్మెంట్ తోటి ఉంటాయమ్మా. ఓకేనా. నెక్స్ట్ దీనికి మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ ఈ వాట్ మీటర్ అనేది విఆర్కి బీకి అక్రాస్ కనెక్ట్ అయింది కాబట్టి మనకు విఆర్బి అనేది తెలియాలి. సో విఆర్బి ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, ఇక్కడ విబిఎన్ ఏదైతే ఉందో దాన్ని యాక్చువల్గా ఎక్స్టెండ్ చేస్తాం ఇట్లా వెనక్ సైడ్. చూడండి, ఇది మైనస్ విబిఎన్. సో ఇక్కడ దీని నుంచి ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ దిస్ విఆర్ఎన్ అండ్ మైనస్ విబిఎన్ గివ్స్ ది విఆర్ఎన్. ఓకేనా. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే యాంగిల్స్. వాట్ ఈస్ ది యాంగిల్ బిట్వీన్ దిస్ విఆర్ఎన్ అండ్ మైనస్ విబిఎన్? చూడండి, ప్రాక్టికల్గా మనకు విఆర్ఎన్కి విఆర్ఎన్, ఓకేనా, వివైఎన్. సో విఆర్ఎన్ వివైఎన్ ఇది మొత్తం వచ్చేసరికి 120 డిగ్రీస్. దీంట్లో మనకి విబిఎన్ అనేది ఎగ్జాక్ట్గా సెంటర్కి వస్తుంది కాబట్టి ఇటు 60 ఇటు 60 వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ అంటే ఇక్కడ ఓవరాల్గా మొత్తం యాంగిల్ వచ్చేసరికి 60 డిగ్రీస్. దీంట్లో మనం ఐఆర్ నెక్స్ట్ కరెంట్స్ కన్సిడర్ చేస్తున్నాం. ఐఆర్, ఐబి, ఐవై. హియర్ వీఆర్ కన్సిడరింగ్ ది లాగింగ్ పవర్ ఫ్యాక్టర్. ఓకేనా. అంటే మనం జనరల్గా ఇండక్టివ్ లోడ్స్ యూస్ చేస్తాం కాబట్టి కరెంట్స్ అనేవి లాగింగ్లో ఉంటాయని అజ్యూమ్ చేసుకుంటున్నాము. లెట్ us కన్సిడర్ దట్ యాంగిల్ విల్ బి 5 అనే యాంగిల్ అనుకున్నాం అనుకోండి. ఇక్కడ చూడండి, సో ఇది 60 అయింది, ఇదేమో 5. మనకి కావాల్సింది ఏంటంటే యాంగిల్ బిట్వీన్ దిస్ ఐఆర్ అండ్ విబిఎన్. ఓకేనా. సో ఇది మొత్తం 30. చూడండి, దిస్ విబిఎన్ టు విఆర్ఎన్ టోటల్ యాంగిల్ 120 డిగ్రీస్. ఓకేనా. అయితే ఇక్కడ విబిఎన్ సెంటర్లో రాసినప్పుడు ఇది వచ్చేసరికి 60 డిగ్రీస్ అవుతుంది. ఇది వచ్చేసరికి 60 డిగ్రీస్. అయితే దీంట్లో మనం మళ్ళీ సెంటర్లో డ్రా చేస్తున్నాం కదమ్మా దిస్ విఆర్ఎన్ అనేది. సో 60 డిగ్రీస్ అయినప్పుడు ఏమైందంటే ఇది 30 డిగ్రీస్, ఇది 30 డిగ్రీస్ కింద కన్సిడర్ చేసుకున్నాం కదా. అది సెంటర్లో వచ్చింది కాబట్టి మనకి అటు 30 ఇటు 30 వస్తుంది. సో ఓవరాల్గా మనకి ఇక్కడ వచ్చే యాంగిల్ ఏంటంటే యాంగిల్ బిట్వీన్ దిస్ విఆర్ఎన్ అండ్ విఆర్బి ఈస్ 30 డిగ్రీస్. అయితే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే యాంగిల్ బిట్వీన్ దిస్ ఐఆర్ అండ్ విబిఆర్. సో అది ఎట్లా వస్తుందంటే మనకి విఆర్ఎన్కి ఐఆర్కి యాంగిల్ అనేది 5 కింద కన్సిడర్ చేసుకుంటున్నాము. ఇక్కడ టోటల్ యాంగిల్ వచ్చేసరికి 30 కింద కన్సిడర్ చేసుకుంటున్నాం. సో మనకి ఇక్కడ యాంగిల్ బిట్వీన్ ఐఆర్ అండ్ విఆర్బి అంటే 30 మైనస్ 5 కన్సిడర్ చేసుకున్నాం అనుకోండి, మనకి యాంగిల్ బిట్వీన్ ఐఆర్ అండ్ విఆర్బి అనేది వస్తుందమ్మా. సో దిస్ ఈజ్ అబౌట్ రిలేటెడ్ టు 1 మీటర్, దట్ మీన్స్ ఫస్ట్ మీటర్. చూడమ్మా, ఈ మీటర్ గురించి ఇప్పుడు దాకా డిస్కస్ చేసాం. నెక్స్ట్ అట్లానే ఈ మీటర్ గురించి డిస్కస్ చేసామనుకోండి, ఇక్కడ మనకి ఏమేమి వస్తాయంటే చూడండి, ఏమేమి కనెక్ట్ చేశారు, వైకి కనెక్ట్ చేశారు. అంటే మనకి ఏం కావాలి, కరెంట్ ఫ్లోయింగ్ త్రూ దిస్, దట్ ఈస్ ఐవై. నెక్స్ట్
వోల్టేజ్ అక్రాస్ వై అండ్ బి అంటే వి వైబి కావాలి. సో ఈ ఫేజర్ డయాగ్రామ్ నుంచి చూడండి. సో దిస్ ఇస్ ది ఐవైబి, దిస్ ఇస్ ది చూడమ్మా, ఇదేమో ఐవై కరెంట్, ఇంకోటేమో ఐవైబి. మనకి ఈ రెండింటి మధ్యలో యాంగిల్ కావాలి. సో చూసారనుకోండి, ఇక్కడ వివైఎన్కి వివైబికి వచ్చేసరికి 30 degrees ఉంది, ఇది ఎడిషనల్గా 5 ఉంది. అంటే ఓవరాల్గా ఇక్కడ యాంగిల్ బిట్వీన్ ఐవై అండ్ వివైబి ఏమైందంటే 30 + 5 అయిద్దమ్మా. ఇక్కడ వచ్చేసరికి 30 - 5 అయింది, ఇక్కడ వచ్చేసరికి 30 + 5. సో చూడండి మా ఇక్కడ ఈ యాంగిల్స్ ఎలా ఐడెంటిఫై చేసాము అనేదే ఇంపార్టెంట్ టాపిక్ అమ్మ దీంట్లో. సో అరే బాబు, ఈ యాంగిల్స్ అర్థమైనాయి అమ్మా? ఇంకోసారి ఏమన్నా చెప్పనా ఎట్లా వచ్చింది అనేది? యాంగిల్ బిట్వీన్ ఐఆర్ అండ్ విఆర్బి, ఇంకోటి వచ్చేసరికి యాంగిల్ బిట్వీన్ ఐవై అండ్ వివైబి. ఓకేనా? నెక్స్ట్కి వెళ్ళినా చూడమ్మా, మనకి విఆర్ఎన్, విబిఎన్, వివైఎన్ అంటే చూడమ్మా, ఇక్కడ ఎన్ లేకపోయినా కానీ విఆర్, విబి, వివై ఇంతకుముందు మనం అనుకున్నది ఈ నేమ్స్ తోటి అనుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఎన్ అని పెట్టాడు. ఎన్ అంటే నథింగ్ బట్ ది న్యూట్రల్ అని, అది ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఓకేనా? సో మనకి 3 phases ఒక్కొక్క యాంగిల్కి ఇన్ బిట్వీన్ 2 యాంగిల్స్కి ఫేజ్ డిస్ప్లేస్మెంట్ ఎంత ఉంటుందంటే 120 degrees ఉంటుందమ్మా. దట్ మీన్స్ విఆర్ఎన్ అండ్ విబిఎన్ ఫేజ్ డిస్ప్లేస్మెంట్ 120, విబిఎన్ అండ్ వైఐఎన్ ఫేజ్ డిస్ప్లేస్మెంట్ 120, నెక్స్ట్ వివైఎన్ అండ్ విఆర్ ఫేజ్ డిస్ప్లేస్మెంట్ వచ్చేసరికి 120 degrees. అయితే మనకి ఇక్కడ ఏం కావాలంటే చూడండి, ఫస్ట్ వాట్ మీటర్ వచ్చేసరికి ఆర్ ఫేస్లో కనెక్ట్ చేస్తున్నామ్మా. ఇక్కడ మనకి ఈ మీటర్ ఏమేమి రీడింగ్ చూపిస్తుంది అంటే చూడండి, కరెంట్ కాయిల్ వచ్చేసరికి ఐఆర్ రీడింగ్ చూపించాలి. వోల్టేజ్ కాయిల్ వచ్చేసరికి ఎక్కడెక్కడ కనెక్ట్ చేసింది? ఆర్కి బికి మధ్యలో కనెక్ట్ చేసింది కాబట్టి ఇక్కడ మనకి రీడింగ్ చూపించేది ఏంటంటే విఆర్బి రీడింగ్ చూపించింది. అట్లా కాకుండా ఇన్ కేసు ఇది ఎక్కడ కనెక్ట్ చేశారనుకోండి, అప్పుడు విఆర్వై కనుక రీడింగ్ చూపించింది. సో మనకి ఇక్కడ కనెక్ట్ చేసింది కాబట్టి మనకి ఇప్పుడు ఏమేమి కావాలంటే ఐఆర్ అండ్ విఆర్బి కావాలమ్మా. అయితే ఈ ఐఆర్కి విఆర్బికి మధ్యలో ఫేజ్ డిస్ప్లేస్మెంట్ ఎంత అనేది కూడా తెలియాలి. అది ఎట్లా తెలిసిందంటే బై యూజింగ్ ఫేజర్ డయాగ్రామ్. సో ఈ ఫేజర్ డయాగ్రామ్ తీసుకున్నారనుకోండి, సో 120 degrees, 120 degrees, 120 degrees. మనకు కావాల్సింది ఏంటి? విఆర్బి క్యాల్కులేట్ చేయాలి. అది ఎట్లా వస్తుంది? సో విఆర్బి క్యాల్కులేట్ చేయాలంటే ఇక్కడ విబిఎన్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్టెండ్ చేస్తామమ్మా వెనక్కి. సో ఇది మైనస్ విబిఎన్ అయింది. మనకు కావాల్సింది విఆర్బి అంటే సో చూడండి, యాక్చువల్గా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇది 120 degrees అమ్మా. ఇది ఎగ్జాక్ట్గా సెంటర్లో వస్తుంది. సో సెంటర్లో వచ్చినప్పుడు ఇదేమైందంటే ఇటు 60, ఇటు 60. సో అంటే ఓవరాల్గా చూడండి, ఈ పాయింట్ నుండి ఇక్కడ నుంచి ఇది 60 అయింది, ఇక్కడ నుంచి ఇది 60 degrees అయింది. ఓకేనా? సో అయితే ఇక్కడ ఇంకోటి మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది విఆర్బి. అది ఎట్లా వస్తుందంటే మీరు ఆల్రెడీ వెక్టార్స్లో రిప్రజెంట్ చేసి ఉంటారమ్మా. ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ 2 వెక్టార్స్ అంటే చూడండి, ఇది ఎగ్జాక్ట్గా సెంటర్లో రాస్తాం. సో ఇక్కడ దాకా 60 క్లియర్ కదా, ఇక్కడ నుంచి చూడండి ఎగ్జాక్ట్గా సెంటర్లో వస్తుంది. సో సెంటర్లో వచ్చినప్పుడు ఏమైందంటే ఇటు 30, ఇటు 30 రిప్రజెంట్ చేస్తాం. సో చూడండి, ఇక్కడ యాంగిల్ బిట్వీన్ దిస్ ఫేస్ అండ్ దిస్ లైన్ వోల్టేజ్ ఈజ్ 30 degrees. అట్లనే అన్నీ అమ్మ
ఇక్కడది ఈ విబిఎన్కి వివైబికి 30 డిగ్రీస్. మీకు ఇది ఆన్లైన్ బిట్లో కూడా వస్తుంది. వాట్ ఈస్ ది ఫేజ్ యాంగిల్ బిట్వీన్ లైన్ వోల్టేజ్ అండ్ ఫేజ్ వోల్టేజ్? లైన్ వోల్టేజ్కి ఫేజ్ వోల్టేజ్కి యాంగిల్ ఎంత ఉంటుంది అంటే 30 డిగ్రీస్ ఉంటుంది. యాంగిల్ బిట్వీన్ టూ ఫేసెస్ వచ్చేసరికి 120 ఉంటుంది. యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్ వచ్చేసరికి 120 ఉంటుంది. సో మన పాయింట్కి రండి. సో చూడమ్మా, ఇది ఓవరాల్గా 60 డిగ్రీస్. మనకు కావాల్సింది ఏంటంటే హౌ దిస్ ఐఆర్ రిలేటెడ్ విత్ విఆర్బి. ఎందుకంటే మనకు వాట్ మీటర్ అక్కడే కనెక్ట్ చేశారు. కరెంట్ కాయిల్ వచ్చేసరికి ఐఆర్ రీడింగ్ రిప్రజెంట్ చేసేటట్టు, వోల్టేజ్ రీడింగ్ వచ్చేసరికి విఆర్బి రిప్రజెంట్ చేసేటట్టు అక్కడ కనెక్షన్ ఇచ్చాం. కాబట్టి మనకి ఇక్కడ యాంగిల్ బిట్వీన్ ఐఆర్ అండ్ విఆర్బి కావాలి. సో ఇక్కడ యాంగిల్ బిట్వీన్ విఆర్ అండ్ ఐఆర్ వచ్చేసరికి మనం 5 అని అజ్యూమ్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ టోటల్ యాంగిల్ వచ్చేసరికి 30. చూడండి, ఇక్కడ టోటల్ యాంగిల్ వచ్చేసరికి 30, కానీ ఇక్కడ యాంగిల్ బిట్వీన్ విఆర్ అండ్ ఐఆర్ వచ్చేసరికి 5 అని రిప్రజెంట్ చేసుకున్నాం. ఇప్పుడు మనకి ఐఆర్ అండ్ దిస్ విఆర్బి ఎంత వస్తుందంటే 30 - 5 వస్తుంది. దిస్ ఈజ్ ది యాంగిల్ బిట్వీన్ ఐఆర్ అండ్ విబిఆర్. అట్లానే సెకండ్ మీటర్కి వచ్చేసరికి యాంగిల్ బిట్వీన్ ఐవై అండ్ వివైబి అది ఎట్లా ఉందో చూడండి. చూడమ్మా, మనకు కావాల్సిన యాంగిల్ బిట్వీన్ ఐ1 అండ్ వివైబి ఈ రెండు కావాలి. సో ఈ రెండు ఎట్లా వస్తుందంటే ఇందాక చేసినట్టే చూడండి, వివైబి అంటే ఇక్కడ ఈ విబి ఏదైతే ఉందో దాన్ని ఎక్స్టెండ్ చేశారు వెనక్కి. ఇప్పుడు దాని రెండిటికి సెంటర్లో రాసుకున్నాం అనుకోండి, ఈ రెండింటికి సెంటర్లో రాసి ఇటు 30 వస్తుందమ్మా. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? యాంగిల్ బిట్వీన్ దిస్ ఐవై అండ్ విఆర్బి. సో అంటే ఈ యాంగిల్ కావాలి. సో ఈ యాంగిల్ అంటే ఎంత వస్తుందమ్మా? 30 + 5 వస్తుంది. అంటే ఒక మీటర్ ఏమో 30 - 5 ఇండికేట్ చేస్తుంది యాంగిల్ బిట్వీన్ ఐఆర్ అండ్ విఆర్బి. ఇంకొక మీటర్ వచ్చేసరికి యాంగిల్ బిట్వీన్ ఐవై అండ్ వివైబి వచ్చేసరికి 30 + 5 రిప్రజెంట్ చేస్తుందమ్మా. ఓకేనా? సో ఇక్కడ ఈ వాట్ మీటర్ రీడింగ్స్ మనం మ్యాథమెటికల్గా చూస్తే ఈ విధంగా ఉంటుంది. W1 దాంట్లో ఫ్లో అయ్యే కరెంట్ ఎంత అంటే ఐఆర్. అట్లనే దాంట్లో రీడింగ్ ఎంత వస్తుంది అంటే వోల్టేజ్ డిఫరెన్స్ బిట్వీన్ విఆర్ అండ్ విబి అంటే విఆర్ఎన్ - విబిఎన్. మనం ఇందాక ఫేజర్ డయాగ్రామ్లో ఏదైతే రిప్రజెంట్ చేసామో అదే ఇక్కడ మ్యాథమెటికల్గా రిప్రజెంట్ చేశారమ్మా. సో మనకు ఓవరాల్గా పవర్ క్యాల్కులేటెడ్ బై ది వాట్ మీటర్ 1 ఈ విధంగా వస్తుంది. చూడండి, విఆర్బి అంటే నథింగ్ బట్ వోల్టేజ్ బిట్వీన్ ఆర్ అండ్ బి. చూడండి, సర్క్యూట్లో ఎక్కడెక్కడ కనెక్ట్ చేశారు. ఇది వోల్టేజ్ కాయిల్ అమ్మ, ఇది కరెంట్ కాయిల్. పైన ఉన్నది కరెంట్ కాయిల్, కింద ఉన్నది వోల్టేజ్ కాయిల్. కరెంట్ కాయిల్ ఏమో కరెంట్ని మెజర్ చేయడానికి, వోల్టేజ్ కాయిల్ ఏమో వోల్టేజ్ మెజర్ చేయడానికి. సో కరెంట్ కాయిల్ ఐఆర్కి సిరీస్లో కనెక్ట్ చేసింది కాబట్టి మనకి అక్కడ రీడింగ్ ఏమొస్తుంది అంటే ఐఆర్ వస్తుంది. వోల్టేజ్ కాయిల్లో ఇన్ బిట్వీన్ ఆర్ అండ్ బిలో ఉంది కాబట్టి విఆర్బి వస్తుంది. అదే ఇక్కడ మ్యాథమెటికల్గా రిప్రజెంట్ చేస్తున్నాం. విఆర్బి ఐఆర్ కాస్ 30 - 5. ఈ 30 - 5 అనేది మనం ఫేజర్ డయాగ్రామ్లో క్యాల్కులేట్ చేసాం యాంగిల్ బిట్వీన్ ఐఆర్బి అండ్ విఆర్బి. అట్లానే సెకండ్ వాట్ మీటర్ కన్సిడర్ చేసుకున్నారు అనుకోండి, దాంట్లో ఫ్లో అయ్యే కరెంట్ ఎంత అంటే ఐవై. ఎందుకు? దట్ ఈస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ ఐ లైన్. ఓకేనా? వోల్టేజ్ వచ్చేసరికి ఇన్ బిట్వీన్ వై అండ్ బి. సో ఇక్కడ వోల్టేజ్ ఏమొస్తుందంటే వివైబి వస్తుందమ్మా. చూడండి, W2 మీటర్ రీడింగ్ వచ్చేసరికి వివైబి, విఆర్ఎన్ - విబి. ఇక్కడ
ఇక్కడ తప్పబడిందమ్మా, వివైఎన్ ఇది. ఓకేనా, వివైఎన్ మైనస్ విపిఎన్. సో దట్ ఈస్ ది W2 రీడింగ్ వచ్చేసరికి ఇది ఓవరాల్గా వివైబి ఐవై కాస్ 30 ప్లస్ 5. సో ఇక్కడ మనం బ్యాలెన్స్డ్ లోడ్ కన్సిడర్ చేసుకుంటున్నామంటే ఐఆర్ ఈజ్ ఈక్వల్ టు ఐవై ఈజ్ ఈక్వల్ టు ఐబి ఈజ్ ఈక్వల్ టు ఐఎల్ లోడ్ కరెంట్. నెక్స్ట్ విఆర్వై, దీస్ ఆర్ ది లైన్ కరెంట్స్, లైన్ వోల్టేజెస్. విఆర్వై, వివైబి, విబిఆర్ ఈజ్ ఈక్వల్ టు విఎల్. సో దీస్ ఆర్ ది అజంప్షన్ ఫర్ ది బ్యాలెన్స్డ్ కండిషన్. సో మనం ఇప్పుడు అక్కడ యూజ్ చేసిన 2 వాట్ మీటర్స్ నుంచి మనకు వచ్చిన రీడింగ్స్ ఏంటంటే, ఫస్ట్ వాట్ మీటర్ రీడింగ్ వచ్చేసరికి ఇది W1 ఈజ్ ఈక్వల్ టు విఎల్ఐఎల్ కాస్ 30 మైనస్ 5. సెకండ్ రీడింగ్ వచ్చేసరికి W2 ఈజ్ ఈక్వల్ టు విఎల్ఐఎల్ కాస్ 30 ప్లస్ 5. సో నౌ వీఆర్ గోయింగ్ టు క్యాల్కులేట్ ది పవర్ ఫ్యాక్టర్. చూడమ్మా, నౌ చూడండి, ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2 అనుకున్నారనుకోండి. యాడింగ్ 2 ఈక్వేషన్స్ W1 ప్లస్ W2. చూడండి ఇక్కడ ఏమొస్తుంది, విఎల్ఐఎల్ కాస్ 30 మైనస్ 5, విఎల్ఐఎల్ కాస్ 30 ప్లస్ 5. దీనిలోంచి విఎల్ఐఎల్ కామన్ చేశారనుకోండి, మనకు మిగిలేది ఏంటంటే కాస్ 30 మైనస్ 5 ప్లస్ కాస్ 30 ప్లస్ 5. ఇప్పుడు కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఒకటి, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఒకటి. ఈ 2 ఫార్ములాస్ అమ్మ మీకు ట్రిగ్నామెట్రీలో వచ్చే ఉంటుంది. కాస్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. అట్లానే కాస్ ఏ ప్లస్ బికి ఫార్ములా ఏంటంటే కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. అవి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ విధంగా వస్తుంది. సో దీంట్లో చూడండి, సైన్ 30 సైన్ 5 మైనస్ సైన్ 30 సైన్ 5 క్యాన్సిల్ అయిపోయింది. మనకు మిగిలేది కాస్ 30 కాస్ 5 ప్లస్ కాస్ 30 కాస్ 5. అది 2 తీసామనుకోండి, 2 కాస్ 30 కాస్ 5 మిగిలింది. సో ఇక్కడ కాస్ 30 రిప్రజెంట్ చేస్తే √3/2. దిస్ 2 గెట్స్ క్యాన్సిల్డ్. మనకు మిగిలేది ఏంటంటే W1 ప్లస్ W2 ఈజ్ ఈక్వల్ √3 PLIL కాస్ 5. దిస్ ఈజ్ నథింగ్ బట్ ది P అంటే పవర్ ఆఫ్ ది టోటల్ పవర్ ఆఫ్ ది లోడ్, టోటల్ పవర్ కన్జ్యూమ్డ్ బై ది లోడ్. సో ఇది మనకి W1 ప్లస్ W2 చేసినప్పుడు అమ్మా, లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ ది ఈక్వేషన్ నెంబర్ 1. అట్లానే ఇప్పుడు ఏం చేస్తామంటే W1 మైనస్ W2 చేస్తాం. ఓకేనా, √3 VLIL cos 5. ప్రీవియస్గా W1 ప్లస్ W2 చేసాం. ఇప్పుడు ఏం చేస్తాం, W1 మైనస్ W2 చేస్తున్నాం. సేమ్ అక్కడ వాట్ మీటర్ రీడింగ్స్ ఏవైతే వచ్చినాయో ఆ రీడింగ్స్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. ఓకేనా, సో సబ్ట్రాక్ట్ చేసినప్పుడు చూడండి ప్రాసెస్ ఎట్లా ఉంటుందో, సేమ్ ఇందాక అప్లై చేసిన ఫార్ములాసే. ఓకేనా, కాకపోతే ఇందాక సైన్ టర్మ్స్ క్యాన్సిల్ అయిపోయినాయి, ఇప్పుడు కాస్ టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి. మిగిలేదు సైన్ 30 సైన్ 5. సో ఈ 2 కామన్ తీసామనుకో, ఓవరాల్గా మనకి సైన్ 30 సైన్ 5. సో సైన్ 30 అంటే 1/2 కింద వస్తుందమ్మా. అవి 2 క్యాన్సిల్ చేస్తే మనకి ఓవరాల్గా విఎల్ ఐఎల్ సైన్ 5 వస్తుంది. ఓకేనా, నౌ చూడండి, let us consider this is equation number 3, this is equation number 2. 2 divided by 3 చేసాం, సారీ 3 డివైడెడ్ బై 2 చేసాం అనుకోండమ్మా. W1 మైనస్ W2 బై W1 ప్లస్ W2. సో అవి ఓవరాల్గా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే విఎల్ఐఎల్ సైన్ 5 √3 VLIL కాస్ 5. దిస్ VLIL గెట్స్ క్యాన్సిల్డ్. మనకు మిగిలేది సైన్ 5 బై కాస్ 5. సైన్ 5 బై కాస్ 5 అంటే tan 5. ఈ √3ని ఇటు పంపించేసాం అనుకోండి, ఓవరాల్గా tan 5 ఈజ్ ఈక్వల్ టు √3 W1 మైనస్ W2 బై W1 ప్లస్ W2. దిస్ ఈజ్ ది యాంగిల్ మనకు తెలిసేది, కానీ మనకు పవర్ ఫ్యాక్టర్ అంటే కాస్ 5 అమ్మ. ఓకేనా, అకార్డింగ్ టు ద డెఫినేషన్ కొసైన్ బిట్వీన్ యాంగిల్ అండ్ కొసైన్ యాంగిల్, సారీ మనకి పవర్ ఫ్యాక్టర్ డెఫినేషన్ మ్యాథమెటికల్గా చెప్పుకోవాలంటే ఎట్లా చెప్తామంటే కొసైన్ ఆఫ్ ది యాంగిల్ బిట్వీన్ వోల్టేజ్ అండ్
కరెంట్. దట్ ఈస్ ది డెఫినేషన్ ఫర్ పవర్ ఫ్యాక్టర్. సో మనకు ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసింది tan phi, కానీ మనకు కావాల్సింది ఏంటంటే cos phi. దానికోసం ఏం చేస్తామంటే cos phi ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ √3 W1 మైనస్ W2 బై W1 ప్లస్ W2. దిస్ ఈస్ ది ఓవరాల్ పవర్ ఫ్యాక్టర్ ఫార్ములా. ఓకేనా? చూడమ్మా, మీకు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ W1 W2లు ఇచ్చారనుకోండి, అప్పుడు మీరు పవర్ ఫ్యాక్టర్ క్యాల్కులేట్ చేయాలంటే ఈ ఫార్ములా యూస్ చేస్తారు. అట్లా కాదు W1 W2 రీడింగ్స్ ఇవ్వలేదనుకోండి, చూడండి, అంటే జనరల్గా టోటల్ పవర్ ఇచ్చేస్తాడు, P ఇస్తాడు, దాని నుంచి cos phi కనుక్కుంటే ఇక్కడ డైరెక్ట్గా √3 VL IL ఈజ్ ఈక్వల్ టు cos phi. సో ఆ ఫార్ములా ఈ ఫార్ములా, ఈ రెండు ఫార్ములాస్ గుర్తుంచుకోండి అమ్మా, మీకు ఎగ్జామ్లో యూజ్ అవుతుంది. ఓకేనా? సో దిస్ ఈస్ ది ఓవరాల్ ఫార్ములా ఫర్ క్యాల్కులేషన్ ఆఫ్ పవర్ ఫ్యాక్టర్. చాలా ఇంపార్టెంట్ అమ్మా, మీకు ఆన్లైన్లో కూడా వస్తుంది. అట్ ది సేమ్ టైం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఈ ఫార్ములా ఖచ్చితంగా కావాలి. సో దిస్ ఈజ్ అబౌట్ ది క్యాల్కులేషన్ ఆఫ్ పవర్ ఫ్యాక్టర్. అట్లానే మనకి రియాక్టివ్ పవర్ చేయాలంటే ఏం చేస్తామంటే √3 VL IL sin phi.